బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తాజాగా ఇచ్చిన ఒక పాడ్కాస్ట్లో పవన్ కళ్యాణ్ గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలు కూడా యాంకర్ అడిగిన ప్రశ్నకి మాత్రమే ఆవిడ సమాధానం చెప్పారు. అంటే పొలిటీషియన్గా పవన్ కళ్యాణ్ పైన మీ ఒపీనియన్ ఏంటి అన్న ప్రశ్నకు పవన్ కళ్యాణ్ అన్ఫార్చునేట్గా ఏపీకి డిప్యూటీ సీఎం అయ్యారు. ఆయన ఒక సీరియస్ పొలిటీషియన్గా నాకు ఎప్పుడూ అనిపించలేదు. ఎందుకంటే ఆయన చేగువీరా ఫాలోవర్ని, నేను ఒక వామపక్షవాదిని అని చెప్పుకునే ఆయన ఇప్పుడు బీజేపీ వాదాన్ని ఎలా సపోర్ట్ చేస్తున్నారు, ఆయన వ్యాఖ్యల్ని ఆయనే కాంట్రడిక్ట్ చేసుకుంటారు ఎప్పుడు, అందుకని ఎప్పుడు నాకు ఆయన సీరియస్ పొలిటీషియన్గా అనిపించలేదు అని చెప్పి తన ఒపీనియన్ని కవిత చెప్పడం జరిగింది. అయితే ఈ వ్యాఖ్యలపై పెద్ద దుమారమే రేగింది. ఇప్పుడు ముఖ్యంగా జన సైనికులు దీనిపై వార్ ప్రకటించారు. జనసేన సోషల్ మీడియా ఈ విషయంలో గట్టిగా స్పందిస్తోంది. ఏదైతే అప్పట్లో పవన్ కళ్యాణ్పై కవిత పవన్ కళ్యాణ్ ఒక జోకర్ అని చెప్పి వ్యాఖ్యానించడం జరిగింది. ఇప్పుడు అదే వ్యాఖ్యను తిప్పికొడుతూ కవిత ఒక జోకర్ అంటూ జనసేన సోషల్ మీడియా వ్యాఖ్యానించడం అండ్ కవిత వీడియోకి పవన్ కళ్యాణ్ వీడియో ఒకటి ట్యాగ్ చేసి పవన్ అన్న మాటలను కవిత అర్థం చేసుకోవడంలో విఫలమైంది అన్నట్టు వాళ్ళు వ్యాఖ్యానిస్తున్నారు. అసలు పవన్ చెప్పింది కవితకి అర్థమే కాలేదు, అందుకే తను నోటికి ఏమొస్తే అది మాట్లాడుతున్నారు అని చెప్పి జనసేన సోషల్ మీడియా అయితే మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం ఈ వార్ అయితే కొనసాగుతోంది. అయితే ఒక్కసారి మనం జనసేన ఏదైతే కవితకి ఆన్సర్ ఇచ్చిందో మనం ఆ వీడియోని ఒకసారి మనం చూసుకుంటే, జనసైనికులు ట్యాగ్ చేసిన వీడియో వచ్చి గతంలో పవన్ కళ్యాణ్ ఒక ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన వీడియో అది. అందులో పవన్ కళ్యాణ్ ఏం చెప్పారంటే, ఎప్పుడు కూడా హిందీ ఇంపోజ్ చేసి నేర్చుకోమని చెప్పకూడదు, లాంగ్వేజ్ అనేది చాయిస్. అది హిందీ అయినా అవ్వచ్చు, తమిళ అయినా అవ్వచ్చు, ఇంగ్లీష్ అయినా అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇష్టపడి నేర్చుకోవాలి తప్ప అది ఒక చాయిస్గా ఉండాలి తప్ప దాన్ని ఇంపోజ్ చేసి రుద్దకూడదు అని చెప్పి తమిళనాడు వాళ్ళు ఏమైతే చెప్తారో అదే విషయాన్ని పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది. కానీ జనసేన ఆవిర్భావ సభలో పవన్ మాట్లాడింది వేరు. హిందీ నేర్చుకుంటే తప్పేంటి, మీ సినిమాలు అలాంటప్పుడు హిందీలో డబ్ చేయొద్దు, హిందీ వాళ్ళ డబ్బులు కావాలి కానీ మీకు హిందీ భాష వద్దా అని చెప్పి చాలా ఘాటుగా ఆయన మాట్లాడడం జరిగింది. అలా మాట్లాడడం వల్లే ఏదైతే తమిళనాడులో దళపతి విజయ్ కూడా మీరు నోరు అదుపులో పెట్టుకోండి, ఏదైనా మాట్లాడినప్పుడు ఆలోచించండి అని చెప్పి పవన్కి చెప్పడం జరిగింది. అలాగే స్టాలిన్ కూడా పవన్ కళ్యాణ్ గారు మా ఉద్దేశాలు మీకు అర్థం కావట్లేదు, మేము ఇప్పుడు హిందీని అపోజ్ చేయలేదు, అయితే దాన్ని మా మీద రుద్దొద్దు, మమ్మల్ని ఇంపోజ్ చేయొద్దు హిందీ విషయంలో అనేది మేము చెప్పాం, అసలు ముందు మా ఉద్దేశం మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అని చెప్పి స్టాలిన్ కూడా స్పందించడం జరిగింది. అంటే సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి కానీ లేదంటే విజయ్ కానీ స్పందించడానికి కారణం పవన్ ఏదైతే జనసేన ఆవిర్భావ సభలో మాట్లాడింది పూర్తిగా జనసైనికులు ఏదైతే ట్యాగ్ చేశారో కవిత వీడియోకి దానికి విరుద్ధంగా ఉంది. పవన్ కళ్యాణ్ ఎప్పుడైతే హిందీని సపోర్ట్ చేస్తూ కాకుండా దాన్ని ఇంపోజ్ చేయొద్దు అని చెప్పి మాట్లాడారో ఆ వీడియోని ట్యాగ్ చేశారు, కానీ ఆవిర్భావ సభలో ఏదైతే మాట్లాడారో ఆ వీడియోని ట్యాగ్ చేయలేదు. ఇక్కడ మెయిన్ క్వశ్చన్ ఎందుకు అది ట్యాగ్ చేయలేదు అంటే, ఒకవేళ కవిత ఈ వ్యాఖ్యలు చేశారు అంటే ఆ వీడియోని చూసి కవిత వ్యాఖ్యలు చేస్తుండొచ్చు కదా, ఎందుకంటే అదే లేటెస్ట్ వీడియో కాబట్టి పవన్ తన వ్యాఖ్యలను కాంట్రడిక్ట్ చేసుకుంటారు. అంటే ఒక సభలో మాట్లాడింది ఇంకో సభలో మాట్లాడట్లేదు, లేదంటే ఎలక్షన్ ముందు మాట్లాడింది ఎలక్షన్ తర్వాత మాట్లాడట్లేదు అనేది కవిత ఉద్దేశ్యం అని చెప్పి కూడా కొంతమంది మాట్లాడుతున్నమాట. అయితే ఒకసారి మనం కవిత వ్యాఖ్యల్ని ఒకసారి చూద్దాం వన్ బై వన్. సో కవిత మాటల్లో ఎంతవరకు నిజం ఉందో కూడా ఒకసారి పరిశీలించే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్, అన్ఫార్చునేట్గా డిప్యూటీ సీఎం అయ్యారు అని చెప్పారు. అన్ఫార్చునేట్గా అంటే దురదృష్టవశాత్తు అనుకోవచ్చు, లేదంటే అనుకోకుండా అని అనుకోవచ్చు. ఎందుకంటే మొత్తం అలయన్స్లో ఉన్నారు కాబట్టి ఆయన డిప్యూటీ సీఎం అవ్వడానికి ఇది ఒక అన్ఫార్చునేట్గా జరిగింది, అనుకోకుండా జరిగింది అనే ఉద్దేశంలో ఆవిడ అనుండొచ్చు. లేదు, ఆవిడ అనింది దురదృష్టవశాత్తు అయ్యుంటే అది ఆమె ఒపీనియన్, సో అది వదిలేద్దాం. ఇక సీరియస్ పొలిటీషియన్ కాదు అని అనడానికి ఒక రీజన్ ఏదైతే ఉందంటే, ముందు పవన్ కళ్యాణ్ బీజేపీ లేదంటే చంద్రబాబు నాయుడుతో టీడీపీతో పొత్తు పెట్టుకొని అప్పట్లో పార్టీలో 2014లో ఉన్నప్పుడు పోటీ చేయకపోయినప్పటికీ వాళ్ళకి సపోర్ట్ చేశారు. అప్పుడు అలయన్స్ గెలిచాక అక్కడి నుంచి సపరేట్ అయిపోయి అప్పుడే ఆయన నాకు కులం లేదు, మతం లేదు, నా భార్య క్రిస్టియన్, నేను బాప్టిస్ట్ అని రకరకాలుగా మాట్లాడడం జరిగింది. అయితే అప్పుడు ఆయన మాట్లాడిన మాటలేవి తప్పు కాదు, ఎందుకంటే అందరినీ కలుపుకుంటూ పోయారు. అంటే మనం అందరం ఇండియన్స్ అల్టిమేట్గా అని చెప్పే ప్రయత్నం చేశారు. దానికి అట్రాక్ట్ అయ్యే ప్రజలు ఓటేసి ఉండొచ్చు, ఆయన మీద ఒక పాజిటివ్ వచ్చి ఉండొచ్చు, ప్రజలంతా కూడా ఆయన నమ్ముండొచ్చు. కానీ ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యారో అప్పుడు మేము మళ్ళీ అలయన్స్ పెట్టుకుంటున్నామని చెప్పారు. అది కూడా ఎవరూ తప్పు పట్టలేదు. మేబీ
పార్టీని గెలిపించుకోవడానికి వీళ్ళు అలయన్స్ పెట్టుకుంటున్నారు అని చెప్పారు. తర్వాత గెలిచారు, డిప్యూటీ సీఎం అయ్యారు, అందులో ఎవరికి ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రజలు ఓటేస్తేనే వాళ్ళకి అధికారం వచ్చింది కాబట్టి. కానీ ఎప్పుడైతే ఆయన డిప్యూటీ సీఎం అయ్యారో అప్పటి నుంచి కాషాయ వస్త్రాలు ధరించి సనాతన ధర్మం అంటూ మాట్లాడడం అనేది చాలా మందికి రుచించడం లేదు. అంటే పవన్ కళ్యాణ్ ఇంతకు ముందు అలా లేరు కదా, ఇప్పుడు ఎందుకు అలా మాట్లాడుతున్నారు? దీనివల్లే పవన్ కళ్యాణ్ ముందిచ్చిన స్పీచెస్, ఈ స్పీచెస్ కంపేర్ చేస్తూ చాలా రకాల వీడియోలు వస్తున్నాయి. సో ఆ వీడియోలో మనం గమనిస్తే ప్రతి స్టేట్మెంట్ కూడా కంప్లీట్గా కాంట్రడిక్టివ్గా ఉంటాయి. ఆయన స్టేట్మెంట్స్ని ఆయనే తిప్పికొట్టుకుంటూ ఉంటారు. ఒకప్పుడు అందరూ ఒకటే అని చెప్పిన ఆయన ఇప్పుడు సనాతన ధర్మమే ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. అలాగే ఒకప్పుడు బీజేపీ అనేది హిందూ పార్టీ కాదు, హిందీ పార్టీ, వాళ్ళు మన మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పిన ఆయన ఇప్పుడు హిందీ నేర్చుకుంటే తప్పేంటి అని చెప్పి ప్రశ్నిస్తున్న పరిస్థితి. ఈ విధంగా చాలా రకాల కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్స్ చేయడం వల్ల పవన్ కళ్యాణ్ ఒక సీరియస్ పొలిటీషియన్ కాదు అని చెప్పి కవిత చెప్పడం జరిగింది అని నాకు అనిపించింది. ఇక చెగువీరా ఫాలోవర్ని ఏదైతే వామపక్షవాదిని అని చెప్పి పవన్ కళ్యాణ్ అప్పట్లో చెప్పుకునేవారు. వామపక్షాలు వాళ్ళ పార్టీలో పొత్తు కూడా ఉండేది, మనకు తెలుసు. ఎప్పుడైతే బీజేపీ నుంచి టీడీపీ నుంచి 2014 తర్వాత విడిపోయారో వామపక్ష పార్టీలతో ఆయన పొత్తు పెట్టుకున్నారు. సో అలాంటి వ్యక్తి, చెగువీరా ఫాలోవర్ని అని చెప్పిన వ్యక్తి ఇప్పుడు సనాతన ధర్మం అండం ఏంటి అంటున్నారు. దానికి కూడా పవన్ కళ్యాణ్ ఒక ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అంటే నేను ఎప్పుడూ ఒకే రకంగా ఉండలేను, సందర్భాన్ని బట్టి మారుతాను అని ఆయన చెప్పడం జరిగింది. దీన్ని బట్టి ఇక్కడ మనకు ఒక క్లారిటీ వస్తుంది. అంటే ఆయన సిచ్యువేషన్ బట్టి మారిపోతారు, ఆయన సిచ్యువేషన్స్ అనుకూలంగా ఉంటే ఒకలాగా ఉంటారు, ప్రతికూలంగా ఉంటే ఒకలాగా ఉంటారు అని ఆయన నోటితో ఆయనే చెప్పినట్టయితే నాకు అనిపించింది. అంటే ఏదో మనసులో ఆయన మాట్లాడుతుంది కాంట్రాడిక్టివ్గా ఉంది అని చెప్పి ఆయన మనస్సాక్షి ఆయనకు చెప్పినప్పుడే అలాంటి ఒక మాట అనాల్సి వస్తుంది. అంటే నేను సందర్భాన్ని బట్టి మారిపోతాను అని చెప్పి జనానికి ఒక ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చినట్టు అనిపించింది. అలాగే అతన్ని ఎప్పుడూ నేను సీరియస్గా తీసుకోలేదు అని చెప్పి కవిత చెప్పడం జరిగింది. సీరియస్గా తీసుకోవడం తీసుకోకపోవడం అది కంప్లీట్గా ఆవిడ ఒపీనియన్, ఆవిడ ఓన్ ఇంట్రెస్ట్. సో దాన్ని కంప్లీట్గా ఇక్కడ మనం చూసుకుంటే చాలా విషయాలు, కవిత చెప్పిన విషయాలు మనం ఎగ్జాంపుల్స్తో సహా సోషల్ మీడియాలో చూస్తే మనకు దొరుకుతాయి. పవన్ కళ్యాణ్ ప్రతిసారి కూడా కాంట్రడిక్టివ్ స్టేట్మెంట్సే ఇస్తారు. ఎప్పుడు ఒక మాట మీద ఆయన నిలబడలేదు. ఆయన 10th క్లాస్ ఇక్కడ చదివానంటారు, అక్కడ చదివానంటారు. ఆయన పుట్టుక గురించి నేను అక్కడ పుట్టాను, ఈ ఊర్లో పుట్టాను, ఆ ఊర్లో పుట్టానని చెప్తూ ఉంటారు. ఇవన్నీ వీడియోలు చాలా రకాలుగా అంటే కామెడీ చేసుకుంటున్న పరిస్థితి జనాలు. దీనివల్లే ఆమె పవన్ కళ్యాణ్ని ఒక జోకర్గా మాట్లాడడం కూడా జరిగింది. కానీ ఇక్కడ చాలామంది మేబీ ఈ వీడియో చూస్తున్న వాళ్ళు పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్ ఫ్యాన్స్ అయి ఉండొచ్చు. కానీ ఒకసారి కవిత చేసిన వ్యాఖ్యలని కాదు, ఇప్పుడు ఏవైతే పాయింట్స్ మనం చెప్పామో అవి ఒకసారి మనం కూర్చొని ఒక 5 minutes ఆలోచించి నిజంగా పవన్ కళ్యాణ్ గతంలో ఏం మాట్లాడారు, ఇప్పుడేం మాట్లాడారు అనేది మనం ఒకసారి కంపేర్ చేసుకుంటే మనం ఎంత పవన్ కళ్యాణ్ హార్డ్ కోర్స్ ఫ్యాన్స్ అయినప్పటికీ కూడా కరెక్టే కదా అని ఒక 0.1% అయినా మనకు అనిపిస్తుంది. అంటే ఏంటి, ఒక స్టేట్మెంట్కి ఎక్కడ రిలేటబుల్గా లేదు. ఎందుకు పవన్ అప్పుడు అలా మాట్లాడారు, ఇప్పుడు ఇలా మాట్లాడారు? అంటే అలియన్స్లో ఉంటే అంతలాగా మారిపోతారా జనాలు అనేది ఖచ్చితంగా మనకు అనిపిస్తుంది. ఎందుకంటే చాలా విషయాలు 33,000 మంది అమ్మాయిలు తప్పిపోయారు అని చెప్పారు. దాని గురించి ఇప్పటి వరకు ఎలాంటిది కూడా ఆయన అధికారంలోకి వచ్చాక మాట్లాడలేదు. సుగాలి ప్రీతి గురించి అప్పట్లో అంత గట్టిగా మాట్లాడిన ఆయన తర్వాత ఏమీ మాట్లాడలేదు. మనం చూసుకుంటే తిరుమల లడ్డూ గురించి అంత ఇష్యూ చేసి తర్వాత అది ఒక తప్పుగా ఒక ఎలిగేషన్ అని తెలిసాక ఏ ఒక్కరు కూడా పెద్దగా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుంటారు, సారీ చెప్పుంటారు. కానీ అంటే అప్పుడు జరిగినప్పుడు చేసినంత ఇష్యూ అది కాదు అని తెలిసాక ఎక్కడా మీడియాలో దాన్ని ప్రచారం చేయలేదు. ఓకే, తప్పు జరిగిపోయింది, తప్పుగా ఒక ఎలిగేషన్ వేసామని చెప్పింది జరగలేదు. దీని గురించి ఆ పార్టీ వాళ్ళు చెప్పుకుంటున్నారు, ఓకే. కానీ మీడియా కూడా దీని మీద ఖచ్చితంగా స్పందించాల్సిన అవసరం ఉంది. తప్పు జరిగింది అని చెప్పినప్పుడు తర్వాత అది జరగలేదు అని ప్రూవ్ అయ్యాక జరగలేదు అని కూడా మీడియా అంత గట్టిగానే చెప్పాల్సిన అవసరం ఉంది. కానీ ఇప్పుడు ఆ రకంగా లేదు మనం చూసుకుంటే. సో ఇప్పుడు జన సైనికులు కూడా ఏదైతే కవితకి ట్యాగ్ చేసిన వీడియో పారదర్శకంగా ఏదైతే ఆవిర్భావ సభలో పవన్ కళ్యాణ్ మాట్లాడారో అదే ట్యాగ్ చేసి మీరు అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి అంటే బాగుండేది. అంతేగాని ఆయన ఏదో ఇంగ్లీష్ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో హిందీని సపోర్ట్ చేస్తూ కాకుండా అపోజ్ చేస్తూ మాట్లాడిన మాట, ఈ హిందీని మా మీద ఇంపోజ్ చేయొద్దు, లాంగ్వేజ్ అనేది చాయిస్ అని చెప్పిన వీడియోని కవిత వీడియోకి ట్యాగ్ చేసి జన సైనికులు సమాధానం చెప్పడం కొంచెం
వాళ్ళ అసమర్థతకు ఒక నిదర్శనంగా అయితే కనిపిస్తోంది. ఒకవేళ ఒక ఫైట్ పారదర్శకంగా చేద్దాం అనుకున్నప్పుడు ఆవిడంతా స్ట్రైట్ ఫార్వర్డ్గా మాట్లాడిందో మనం కూడా అంతే స్ట్రైట్ ఫార్వర్డ్గా అంతే జెన్యూన్గా ప్రూఫ్స్ చూపించి మనం సమాధానం చెప్తే కొంత కన్విన్సింగ్గా ఉంటుంది. ఎందుకంటే మేబీ జన సైనికులు పెట్టిన వీడియో జనసేనను ఫాలో చేస్తున్న వాళ్ళకి, లేదంటే పవన్ కళ్యాణ్ ఫాలో చేస్తున్న వాళ్ళకి నచ్చొచ్చు. అలాగే కవిత చెప్పిన మాటలు జనసేన అంటే ఇష్టం లేకపోయిన వాళ్ళు, లేదంటే వైఎస్ఆర్సీపీ వాళ్ళు, వీళ్ళకి నచ్చొచ్చు. కానీ కొంతమంది ఉంటారు న్యూట్రల్గా, వాళ్ళు మాత్రం ఫ్యాక్ట్స్ ఏంటి అదే చూస్తారు. సో ఆ ఫ్యాక్ట్స్ని బట్టే నెక్స్ట్ ఓటేసే పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా ఇలాంటి ఫైట్ జరిగినప్పుడు ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడుకోవాలి. వాస్తవాలు కాకుండా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తే ఓటర్ ఎప్పుడు అంత తెలివి తక్కువడు కాదు. ఖచ్చితంగా ప్రతి ఒక్కటి దాన్ని గమనించే ఓటు వేసే పరిస్థితి ఉంటుంది. అదే జరిగింది మనం చూసుకుంటే మొన్న ఎలక్షన్స్లో. నెక్స్ట్ ఎలక్షన్స్లో కూడా అదే జరుగుతుంది. చాలా ఓట్ అనేది చాలా సైలెంట్గా వేసేస్తారు. సో ఇలాంటివి మనం ఇప్పుడు ఈ 5 years కప్పిపుచ్చొచ్చు, కానీ ఈ 5 years తర్వాత కప్పిపుచ్చే ప్రయత్నం చేసినా ఎవరు వినే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇలాంటి వార్స్ జరిగినప్పుడు మాత్రం ఖచ్చితంగా రియాలిటీ మాట్లాడుకుంటే బాగుంటుంది అనేది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుందో కామెంట్స్ ద్వారా తెలియజేయండి.